ఈరోజు మిర్యాలగూడలో మాలల ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేశాం. ఎందుకు ఈ ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేశామంటే ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మాల మహానాడు జాతీయ అధ్యక్షునిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇది అశాస్త్రీయం అని చెప్పి మేము మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ బిల్లుని మాల మహానాడు మొట్టమొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం. శాస్త్రీయ వర్గీకరణ అని చెప్పారు మీరు, ఎక్కడ శాస్త్రీయంగా చేశావు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి అనేక రకాల ఉద్యమాలు చేశారు. ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి? ఈ రాష్ట్రంలో చదువులో వెనకబడి ఉన్నారు, ఆర్థికంగా వెనకబడి ఉన్నారు, విద్యలో వెనకబడి ఉన్నారు, వ్యవసాయ భూముల్లో సాగులో వెనకబడి ఉన్నారు. కాబట్టి మా రాష్ట్రం మాకు కావాలని పోరాటం చేశారు. మరి పోరాటం చేసినప్పుడు మరి ఆంధ్రలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పీపుల్స్ అందరు కూడా అక్కడ విద్య అనుకూలంగా ఉంది. బ్రిటిష్ పరిపాలించాడు కాబట్టి అక్కడ విద్య వచ్చింది, అక్కడ 4 ఉద్యోగాలు ఎక్కువ వస్తే వచ్చాయి. అందుకనే కదా రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మాలలు మరి ఆంధ్రాకి వెళ్ళిపోవాలి, ఆ జనాభా లెక్క వెనక్కి పంపించాలి కదా. మరి ఆ లెక్కలు 2011 సెన్సెస్ రేవంత్ రెడ్డి నువ్వు ఎట్లా తీసుకుంటావని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరి ఏదైతే నువ్వు వర్గీకరణ చేస్తే 2011 సెన్సెస్ తప్పు, ఇప్పుడు జరగబోయే సెన్సెస్ తీసుకోవాలి. సుప్రీంకోర్టు ఇది జడ్జిమెంట్ ఇవ్వలేదు. ఈ సుప్రీంకోర్టు ఏమించి సూచన చేసింది నీకు? నువ్వు ఎందుకు వర్గీకరణ బిల్లుని ప్రవేశపెట్టావు? ఈ బిల్లు పెట్టి ఈ బిల్లుని నువ్వు ఏదైతే పెట్టావో ఈ బిల్లు నువ్వు ఎక్కడ తీసుకుపోవాలి? జాతీయ ఎస్సీ కమిషన్ తీసుకుపోవాలి, పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయాలి. వారిని సలహా తీసుకోకుండా నువ్వు పార్లమెంట్లో పెట్టకుండా జాతీయ కమిషన్ పంపకుండా నువ్వు పక్క రాష్ట్రం చూసి నేర్చుకోవాలి. మరి చంద్రబాబు నాయుడు జాతీయ కమిషన్ పంపేది కదా, మరి నువ్వెందుకు పంపలేదని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇది అశాస్త్రీయమైనటువంటి వర్గీకరణ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టు సోనియా గాంధీని మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీని 2 పర్యాలని తెలుగు రాష్ట్రాల్లో బొందబెట్టారు? అందుకనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని మాలలో 2వ బొందబెట్టబోతా ఉన్నారు మీ ప్రభుత్వాన్ని. మరి అందుకనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాలల శాపం తలిగి ఏ ప్రభుత్వం కూడా బతకలేదు, మాలల శాపం తలుగుతుంది మీకు అని చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు ఆగమేఘాల మీద అశాస్త్రీయంగా చేశారు వర్గీకరణ. మేము సుప్రీంకోర్టులో వేస్తాం, ఈ వర్గీకరణ కొట్టేపిస్తాం. అప్పుడు మా సోదరులు మా మీద పడి ఏడుస్తారు. అట్లా కనుకకుండా శాస్త్రీయంగా నువ్వు చేస్తుంటే మేము స్వాగతించే వాళ్ళం. నువ్వు ఏదైతే 341 ఆర్టికల్ని అమెండ్మెంట్ ఎందుకు చేయలేదు? ఎందుకు జాతీయ కమిషన్ పంపలేదు? మేము సుప్రీంకోర్టు ఎంపరికల్ డేటా తీసుకోండి, నువ్వు ఎంపరికల్ డేటా తీసుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏకసభ్య కమిషన్ మాలలు ఎన్ని పోస్టులు ఎన్ని లక్షల ఉద్యోగాలు తిన్నారో మరి నువ్వు స్పష్టంగా చెప్పలేదు. చెప్పకుండా నీ యొక్క ఇష్టానుసారంగా నీ యొక్క సబ్ కమిటీ ఫెయిల్ అయింది, నీ యొక్క వర్గీకరణ మీద నీ యొక్క కమిషన్ ఫెయిల్ అయింది, ముఖ్యమంత్రిగా నువ్వు ఫెయిల్ అయినావు. నీ వ్యవస్థ మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి ఒత్తాసుగా నువ్వు బీజేపీ ప్రభుత్వం ఇచ్చినట్టు సూచనల ప్రకారంగా నువ్వు చేశావు. ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా మీద బురద చల్లుతా ఉన్నాయి. ఏదైతే అగ్రవర్ణ రాజకీయ పార్టీలు అన్నీ కూడా తెలివికల్లా మాలల్ని తొక్కాలని చూస్తూ ఉన్నారు. ఎంత బాగా నేలకేసి కొడితే అంత నింగికెక్కినట్టుగా మాలలు ఎగుతారు. మరి మేము శాస్త్రీయంగా ఉన్నాం, మేము అశాస్త్రీయంగా మేము ఏడలేము. మా సోదరులతోటి మాకు ఎలాంటి విభేదం లేదు. మాకు ఉన్నటువంటి విభేదం ఇప్పుడే రేవంత్ రెడ్డిని బొందబెట్టడమే మా నినాదం అని చెప్పి కాంగ్రెస్ పార్టీని 2 రాష్ట్రాల్లో భూస్థాపితం చేసే దాంట్లో మాలలు కంకణం కట్టుకుంటారు. ఇప్పటి నుంచి మీకు అధికారం తీసుకురావడానికి మాలలు మీకు ఓట్లేశారు.